జనగామ పట్టణంలోని 5వ వార్డు బాణాపురంలో గల ప్రధాన రోడ్డు అయిన బీటీ రోడ్ గత 4 సంవత్సరాలుగా వర్షానికి కుంగిపోయి గుంతలమయమై చెరువును తలపిస్తుందని, బాణాపురం అభివృద్ధి పట్ల మున్సిపల్ చైర్మన్ వివక్ష చూపుతుందని సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అన్నారు. సోమవారం రోజున సిపిఎం ఆధ్వర్యంలో 5వ వార్డులో గల బాణాపురంలో గుంతలమయంగా మారిన రోడ్డుపై సిపిఎం నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కొట్టాలే దోమల మందులు, కొట్టాలే దోమల మందులు, కొట్టాలే దోమల మందులు. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. రచించాలే చైర్మన్ 5వ వార్డు పట్ల మొండి వైఖరి, రచించాలే చైర్మన్ 5వ వార్డు పట్ల మొండి వైఖరి. అభివృద్ధి చేయాలి 5వ వార్డును, అభివృద్ధి చేయాలి 5వ వార్డును. చేయాలి సీసీ రోడ్డును, చేయాలి అండర్ డ్రైనేజీని, బాణాపురంలో అండర్ డ్రైనేజీని. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. సోదరులారా, బాణాపురం 5వ వార్డు మీద మున్సిపల్ చైర్మన్ వైఖరి నిర్లక్ష్యం వీడి శ్రద్ధ పెట్టి పట్టించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ వైపు నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కమిషన్ల కోసం చైర్మన్ గారు కకృతిపడి పోతురు తప్ప ఇక్కడ స్లమ్ ఏరియా ఉన్నది, ఇంద్రమ్మ కాలనీ ఉన్నది, ఇక్కడ అంటు రోగాలకు బలైతా ఉన్నది. చిన్న వర్షం పడ్డా కూడా ఇక్కడ నీళ్ళు అక్కడ ఉండిపోతా ఉన్నాయి. దీని ద్వారా దోమలు వచ్చేసి ఇళ్లలో ఉన్నటువంటి పుట్టి వారి జబ్బులు రోగాలు వస్తూ ఉన్నాయి అని చెప్పి పట్టించుకోవడం పాపన లేదని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇదే సందర్భంలో ఇక్కడ ప్రధానమైనటువంటి రహదారి ఇది, ఇక్కడికి వెళ్ళి కొలంపాక నల్గొండ కలిపేటువంటి ప్రధానమైన రహదారి. ఇక్కడ సుమారుగా